నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సంచార్ సాథీ ఈ యాప్ మీద ఎందుకు ఇంత రగడ? ఎందుకు నేరుగా దీనికి ఒక పొలిటికల్ కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి డేటాని, ఎవరి ప్రైవసీని ఎవరు చోరీ చేస్తున్నారు? అది నిజమేనా? ఇంత రగడ చేయడానికి గల కారణాలు ఏంటి? రహస్యాలు బయటపడిపోతాయనే ఉన్న భయమా? బోల్డన్ని యాప్స్ వస్తున్నాయి, లక్షల కొద్ది యాప్స్ వస్తున్నాయి. వాటికి లేని అభ్యంతరం దీనికే ఎందుకు వస్తుంది? దీని మీద సమగ్రంగా వివరించడానికి, విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్లి గారు. సురేష్ గారు నమస్తే. నిన్న మొన్న నేషనల్ ఛానల్స్ మొత్తం దీని మీదే తిప్పేశారు. చర్చ కూడా దీని మీద నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా. ఈ యాప్ జనవరి నుంచి ఉందండి. జనవరి 2025లో ఇంట్రడ్యూస్ చేశారు యాప్. ఈ యాప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేసిక్లీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఫోన్లు దొంగతనం అయినప్పుడు, అంటే మీరు మర్చిపోతారు ఎక్కడో ఫోను, లేకుంటే మీరు మాట్లాడుతున్నారు ఎవడో వచ్చి ఎత్తుకపోతారు, కొట్టేసి తీసుకెళ్ళిపోతారు ఫోన్లు, మీ పాకెట్ నుంచి ఫోన్ ఎత్తుకుంటే. చాలా ప్లేసెస్లో మన ఫోన్లు పోతుంటాయి రెగ్యులర్గా. కొన్ని డివైసెస్కి ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్స్కి యూ కెన్ ట్రాక్ ఇట్ బై లొకేషన్, ఎవరు వాడుకుంటున్నారని మీకు తెలుసు. కానీ ఎవరు ఎక్కడున్నారనేది స్విచ్ ఆఫ్ చేస్తే మీరు ఏం చేయలేరు. ఇప్పుడు అన్ని ఫోన్స్కి ఒక IMEI నంబర్ అని ఉంటుంది. మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. మీరు ఫోన్ కొనేటప్పుడు మీ ఫోన్ బాక్స్ వెనక ఒక IMEI నంబర్ ఉంటుంది, లేకుంటే హ్యాష్, అది ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ కొడితే మీకు IMEI నంబర్ వచ్చేస్తుంది, మీ ఫోన్లోనే వచ్చేస్తుంది IMEI నంబర్. ఆ ఫోన్ IMEI నంబర్ నోట్ చేసి మీ ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోండి మీ దగ్గర. లేకుంటే ఫోన్ బాక్స్ ఉంటే ఫోన్ బాక్స్లో అది హైలైట్ చేసి పెట్టుకోండి. మీ ఫోన్ ఎప్పుడైనా పోతే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వెళ్తే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ అడుగుతారు. కానీ మొబైల్ నెంబర్ ఎవరైనా మార్చుకోవచ్చు, ఎందుకంటే ఫోన్ తీసి సిమ్ కార్డ్ పక్కన పడేస్తే అయిపోయింది. మన కోటికి వెళ్తావు, లేకుంటే ఎక్కడైనా వెళ్ళి మన మార్కెట్లో గుజరాతీ గల్లీ ఎక్కడైనా మార్చుకుంటాడు ఇల్లు అన్నమాట. సో ఇట్లాంటి పని చేసినప్పుడు IMEI నెంబర్ ట్రాకింగ్ నెంబర్గా మారిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఒకటి ఫోన్లు దొంగతనం అవుతుంది, సెకండ్ ఈ దొంగతనమైన ఫోన్లు కూడా వాడుకుంటున్నారు టెర్రరిస్ట్, వాళ్ళు వాడుకుంటున్నారు. ఒక గ్యాంగ్ దీనికి కూడా ఉందన్నమాట ఒకటి. సో దాన్ని అరికట్టడానికి జనవరిలో ఒక యాప్ తీసుకొచ్చారు, సంచార్ సాథీ అని. ఆ యాప్ దాంతో ఇప్పుడు దాకా 20 లక్షల ఫోన్లు ఆల్ ఓవర్ ద కంట్రీ మీ దగ్గర మిస్ప్లేస్ అయిపోయిన, లేకుంటే దొంగతనమైన 20 లక్షల ఫోన్లు పోలీస్కి దొరికింది. ఒరిజినల్ ఓనర్స్కి రిటర్న్ చేశారు. గవర్నమెంట్ ఇప్పుడు దానికి నెక్స్ట్ స్టెప్ ఎందుకు తీసుకెళ్తున్నారంటే, మన దగ్గర చాలా ఫ్రాడ్స్ నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ సిమ్ కార్డ్ని కాంప్రమైజ్ చేస్తారు. మీకు ఒక కాల్ వస్తుంది, మీ సిమ్ కార్డ్ మార్చుతున్నా, మీ సిమ్ కార్డ్ డీయాక్టివేట్ అయిపోయింది, కొత్త సిమ్ కార్డు మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, మీకు ఒక లింక్ పంపిస్తాం, దాని మీద క్లిక్ చేయండి అని. ఇప్పుడు మీరు నేను ఉంటే మాకు డౌట్ వస్తుంది. కానీ మన ఇంట్లో ఉన్న అమ్మగారు నాన్నగారు ఉంటే వాళ్ళకి ఇది ఎప్పుడైనా ప్యానిక్ అవుతారు. వాళ్ళు వచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేస్తారు వాట్సాప్లో, వాళ్ళ ఫోన్లో ఉన్న డేటా అంతా పోతుంది, ఫోన్ కూడా మొత్తం డీయాక్టివేట్ అయిపోతుంది. లేకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉంటే అది కాంప్రమైజ్ అయిపోతుంది. దాని నుంచి ఈ సంచార్ సాథీ అనే ఫోన్లో ఏంటంటే, ఒకటి మీరు అది ఇన్స్టాల్ చేయగా, నేను వాళ్ళ పొద్దున ఇన్స్టాల్ చేశాను, మై ఫోన్ హ్యాస్ సంచార్ సాథీను. ఫోన్లో ఎన్ని సిమ్స్ ఉన్నాయని చెప్పి అది ఇమీడియట్గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, ఇట్ విల్ టెల్ యూ హౌ మెనీ. అంటే మీ దగ్గర ఒకటే ఉండాలి కదా. నా ఫోన్లో 2 ఉన్నాయి, డ్యూయల్ సిమ్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 చూపించింది. అది కాకుండా నాది ఒక 3వ సిమ్ కూడా చూపిస్తుంది. నాకు డౌట్ వచ్చింది, ఏంటది 3వ సిమ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫోన్లో ఉన్నదే 2. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నా దగ్గర వైఫై డివైస్ ఒకటి ఉంది, జియోది. 5 సంవత్సరాల ముందు తీసుకున్నాను నేను. అది అప్పుడప్పుడు వాడుకుంటాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తున్న టైంలో ఈ ఫోన్లో హాట్స్పాట్ యూజ్ చేయకుండా ఆ డివైస్ యూజ్ చేసుకుంటాను నేను మెయిల్ పంపించడానికి. ఎందుకంటే దానికి ఎక్కువ కెపాసిటీ లేదు, పర్ డే 2 GB డేటా ఉంది దాంట్లో. అది కూడా లింక్ అయింది దీంతో. ఇప్పుడు అంటే ఇట్స్ ఐడెంటిఫైయింగ్ వాట్ ఆల్ డివైసెస్ యూ ఆర్ యూజింగ్ ఆన్ ద ఫోన్, రెగ్యులర్ సిమ్ డివైసెస్ ఆన్ అవర్ నేమ్. ఇంకోటి, అది కాదు మీ ఫోన్ కాంప్రమైజ్ అయింది, ఎవడో మీ ఫోన్లో ఇంకొక ఫోన్ నంబర్ దూర్ చేస్తాడు అని చెప్పి అది కూడా చేయొచ్చు స్పూఫింగ్లో. అది జరిగిందన్నమాట. అది కూడా మీరు ఈజీగా పట్టుకోవచ్చు దీంట్లో సంచార్ సాథీ యాప్లో. అది కాకుండా మీ ఫోన్ పోయిందనుకోండి, మీ IMEI నెంబర్ ఇప్పుడే ఎంటర్ చేసి, మీరు రిజిస్టర్ చేసిన టైంలో ఎంటర్ చేసి పెడితే, మీ ఫోన్ పోతే మీరు ఏం చేయక్కర్లేదు, మీ ఫోన్ ఆటోమేటిక్లీ అక్కడ లింక్ అయిపోతుంది. యూ కెన్ రిపోర్ట్ ఎ లాస్ట్ ఫోన్ అని చెప్పి ఒక ఫెసిలిటీ ఉంది, దాంట్లో మీరు చేయొచ్చు. దాని నుంచే 20 లక్షల ఫోన్లు ఇప్పుడు దాకా వచ్చింది. ఈవెన్ మన దగ్గర కూడా ఫోన్లు పోతే మన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ అడిగేది మీ మొబైల్ నెంబర్ అడుగుతారు, కానీ IMEI నెంబర్ అడుగుతారు. IMEI నెంబర్తో ట్రాక్ చేయొచ్చు. అంటే IMEI నెంబర్ ఎట్లా అంటే, ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న టైంలోనే ఈ నంబర్ని వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు ఫోన్లో, మీరు అది తీయలేరు. కానీ అది కూడా మన జగదీష్ మార్కెట్కి వెళ్తే అక్కడ కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, తీసేస్తారు అది. దాన్ని బంగ్లాదేశో లేకుంటే నేపాల్ పంపించి అక్కడ వాడుకుంటారు వీళ్ళు ఫోన్. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర BSF వాళ్ళు ఒకరిని పట్టుకుంటే 500 ఫోన్లు దొరికినాయి వాడి దగ్గర నుంచి. వాడు గోతంలో వేసుకుని వాడు మొత్తం సంచులు వేసుకొని తీసుకెళ్తున్నాడు, వాడిని పట్టుకున్నారు.
సో ఈ యాప్ ఇంత గొడవ ఎందుకు ఆపోజిషన్ చేసినా నాకు అర్థం కావట్లేదు. ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను వాసుదేవన్ గారు. మీరు ఫేస్బుక్ వాడుతున్నారు. మీరు ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది లిస్ట్ ఆఫ్ కండిషన్స్ అడుగుతుంది. వీ వాంట్ యాక్సెస్ యువర్ నంబర్, యువర్ ఫేస్బుక్ ఐడి, యువర్ మొబైల్ నంబర్, యువర్ ఈమెయిల్ ఐడి, మీ పర్సనల్ పర్టికులర్స్, మీ లొకేషన్. మీరు ఎస్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు, లేకుంటే అది ఇన్స్టాల్ చేయదు. అది వాట్సాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అదే అంటుంది, వీ వాంట్ ఆల్ దీస్ డీటెయిల్స్ అని. కానీ వాట్సాప్ ఏం చెప్తారు మీ దగ్గర, మేము ఏ డేటా స్టోర్ చేయట్లేదు మా దగ్గర. కాదు, దే స్టోర్ ద డేటా. మీరు ప్రతి మెసేజ్ పంపిస్తూనే వాట్సాప్కి యాక్సెస్ ఉంది. వాడు అంటారు ఎండ్ టు ఎండ్ ఇంక్రిప్షన్ అంటారు. మనం యూఎస్లో ఎవరికో డేటా ఇస్తుంటే ప్రాబ్లం లేదు, కానీ భారతదేశంలో గవర్నమెంట్కి డేటా ఇస్తే ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళేమంటారు, పెగాసిస్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఆపోజిషన్ వాళ్ళు నేను గొడవ చేస్తే, జ్యోతిరాదిత్య ఇండియా ఏమన్నారు, యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్, యూ ఇన్స్టాల్ ఇట్. మీ ఫోన్ పోతే పోయింది అంతే, అది మీ ఏడుపు, మీరు ఏడుచుకోండి. ఓకే, లేకుంటే మిమ్మల్ని ఎవరినైనా ఫ్రాడ్ చేశారు, మీ కొత్త అకౌంట్, మీ అకౌంట్ని కాంప్రమైజ్ చేశారు, మీ దాంట్లో ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ వేసేసారు, మీ దాంట్లో ఏపీకే ఫైల్ చేస్తారు, మీ ఫ్యూనరల్, దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేయలేదు. గవర్నమెంట్ మీ మంచిదానికి చేస్తున్నారు, కాదు నేను చేయను. సెకండ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి అన్నిటికంటే పెద్ద ఇది మీరు ఇన్స్టాల్ చేస్తున్నారు. రాబోయే కొత్త ఫోన్లలో మార్కెట్లో ప్రీ ఇన్స్టాలే రావాలి. ఇప్పుడు మీరు ఏ ఫోన్ కొనుక్కున్నా కానీ దాంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటుంది. కొన్ని కంపెనీ వాళ్ళ దానికోసం అది పెట్టుకుంటారు. మీకు యాక్చువల్లీ ఒక్క యాప్ కూడా దాంట్లో అవసరం లేదు, కానీ వాళ్ళు కావాలని చెప్పి 80% మనకు అవసరం లేదు. సో వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని ఆ కంపెనీస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉందనుకోండి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అ ఫోన్ ఫ్రమ్ శాంసంగ్, వాళ్ళు గూగుల్ క్రోమ్ దాంట్లో పెడతారు ఒక్కొక్కసారి. సో దే హ్యావ్ అన్ అగ్రిమెంట్ విత్ గూగుల్, మీ ప్రోడక్ట్స్ అన్నీ మా దాంట్లో మా ప్లాట్ఫామ్లో ఉంటుందని చెప్పేసి సో తీసుకొచ్చి పెడతారన్నమాట. ఇది మెయిన్గా. సో మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనం కాంప్రమైజ్ చేసుకుంటున్నాం, మనకు ప్రాబ్లమే లేదు. ఎవడు అడిగినా మనం యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ మొత్తం యాక్సెస్ ఇచ్చేస్తున్నాం మనం. వాట్సాప్ అంటే వాట్సాప్ యాక్సెస్, అంటే అమెరికాలో కూర్చున్నోడి దగ్గర ఏ రోజైనా మీ డేటా మొత్తం యాక్సెస్ చేస్తుంది. దానికోసం గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చేది, ఇంకా ముందు కూడా మీకు గుర్తుంటుంది. మీ సర్వర్స్ ఇండియాలో ఉందని చెప్పారు వాళ్ళు. అప్పుడు ఇట్లానే పెద్ద ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది. సర్వర్స్ ఎందుకు మేము యూఎస్లో పెట్టుకోకూడదు, ఇండియాలో ఎందుకు పెట్టాలి మేము అని చెప్పేసి. ఇండియన్ గవర్నమెంట్ ఏమన్నారంటే, మాకు ఒక టెర్రరిస్ట్ ఇంకో టెర్రరిస్ట్తో మాట్లాడుతుంటే ట్రాక్ చేయాలంటే మాకు సర్వర్స్ ఇండియాలో ఉండాలి, మీ సర్వర్స్, అప్పుడే మేము ట్రాక్ చేయొచ్చు. మీరు సింగపూర్లో, దుబాయ్లో, మీరు యూకేలో, ఐర్లాండ్లో, లేకుంటే మీరు యూఎస్లో పెట్టుకుంటే మేము ట్రాక్ చేయలేము దాన్ని. మీరు సర్వర్స్ ఇఫ్ యు ఆర్ యాక్సెసింగ్ ఇండియన్ కస్టమర్స్. చైనా అదే చేశారు వాసుదేవన్ గారు. చైనాలో వాట్సాప్ లేదు కదా, చైనాలో ట్విట్టర్ లేదు కదా. చైనీస్ వాళ్ళు యాప్స్ డెవలప్ చేసుకున్నారు. మన దగ్గర అన్నిటికంటే పెద్ద తప్పు ఇది. ఇప్పుడే అరాటా యాప్ వచ్చిన తర్వాత చాలామంది దానికి స్విచ్ ఓవర్ చేసుకున్నారు, నేను కూడా ఉన్నాను దాంట్లో. కానీ వాట్సాప్ ఇప్పుడు కూడా చాలామంది వాడుతున్నారు కన్వీనియన్స్ సేక్. మీకు ఒక ఫోన్ కాల్ చేయాలన్నా మీరు చాలామంది వాట్సాప్ వాడుకుంటారు, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ కాల్స్కి వాట్సాప్ వాడుకుంటారు. అది కాకుండా మీరు చాట్ చేయడానికో మీ గ్రూప్ మెసేజింగ్కో అన్నీ వాడుకుంటారు. ఇది అన్నీ అరటే దగ్గర కూడా ఉంది, కానీ స్కేల్ ఇంకా రాలేదు. వాళ్ళు ఆ స్కేల్కి వస్తే దెన్ దే విల్ ఆల్సో బికమ్ ఈక్వలీ పాపులర్. అరటా ఇస్ ఇండిజినియస్, జోహో వాళ్ళది, శ్రీధర్ వెంబు. సో ఇది దట్ ఈస్ గోయింగ్ ఆన్. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం మన ప్రైవసీని ఎప్పుడు అమ్ముకున్నాం. ఆధార్ కార్డు మీరు చాక్లెట్ పంచిపెట్టారు ఆధార్ కార్డు, ఎక్కడ కావాలంటే వానికి ఇచ్చేసాం ఆధార్ కార్డు. హోమ్ లోన్ కావాలా ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకో, అది కావాలన్నా ఇది తీసుకో, వెహికల్ లోన్ కావాలన్నా ఏ దానికి ఆధార్ కార్డు ఇస్తున్నారు. సిమ్ కార్డు కావాలన్నా ఆధార్ కార్డు జెరాక్స్ ఇచ్చేస్తున్నారు. వాడు దాన్ని ఈజీగా మిస్యూజ్ చేసుకోవచ్చు. వాడు 10 మందికి అమ్ముకుంటాడు ఆధార్ కార్డు డీటెయిల్స్ మీరు తెలియకుండానే. కానీ మీ ప్రైవసీ గురించి అప్పుడు మాట్లాడరే మీరు వాట్సాప్లో మీరు యాప్లో ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏ ప్రైవసీ గురించి మాట్లాడరే ఎందుకు? అప్పుడు ప్రాబ్లం లేదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒఫీషియల్ యాప్ తీసుకొచ్చి, బాబు మీ మంచిదానికి పెడుతున్నాము, స్పూఫింగ్ కాకుండా, మీ ఫ్రాడ్ కాల్స్ రాకుండా దానికి ఉండడానికి చేస్తున్నాం. దాంట్లో ఫెసిలిటీస్ ఉన్నాయి చాలా మంది దీంట్లో. సరే, ఇప్పుడు సంబడీ ఈస్ ట్రాకింగ్ అవర్ ఫోన్, అది ఏమన్నా నోటీస్ చేయడానికి అవకాశం ఉంది? అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. జస్ట్ నౌ రెడ్ కలర్లో వచ్చింది చూడండి, ఇది నేను ట్రూ కాలర్లో పెట్టాను. ఇది ఇప్పుడు ఇఫ్ ఐ లింక్ దిస్ నంబర్ టు ద యాప్, ఇది నెక్స్ట్ టైం డిటెక్ట్ అయిపోతుంది. ఇది మీతో మాట్లాడుతున్నప్పుడు 3వ కాల్ ఇది. ఓకే, 3rd కాల్ అండ్ ప్రమోషనల్ కాల్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది. సో ఐ ఆటోమేటిక్లీ సే బ్లాక్, ఇట్స్ బ్లాక్డ్. కానీ వాడు ఇంకో నెంబర్ నుంచి వస్తాడు నెక్స్ట్ టైం. అదే ఓకే, ఇది ప్రాబ్లం. ఈ ఫ్రాడ్ కాల్స్ నార్మల్ సిటిజన్కి తెలియదు. ఆయన జెన్యున్ కాల్ అని తీసుకుంటాడు. నేను టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను, మీ ఫోన్ డిస్కనెక్ట్ చేయబోతున్నారు, మీరు ప్యానిక్ అవుతారు ఇమీడియట్గా. బిఎస్ఎన్ఎల్ నుంచి టెలికాం డిపార్ట్మెంట్ అని ఎవరు ఫోన్ చేయరు. ఎప్పుడు ఫోన్ కంపెనీలు ఎప్పుడు మీకు ఫోన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ ఒఫీషియల్ నెంబర్ నుంచి కాల్ చేస్తారు. గ్రీన్ కలర్లో వస్తుంది మీకు ట్రూ కాలర్లో.
ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యాప్తో ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఫ్రాడ్యులెంట్ కాల్స్ మీకు రాదు. ఇన్ఫ్యాక్ట్ January 1st నుంచి ఎవ్వరు మీకు కాల్ చేసినా కానీ వాళ్ళ పేరుతో వస్తుంది ఇప్పటి నుంచి కాల్. ఇప్పుడు ప్రమోషనల్ కాల్ అని వచ్చింది చూడండి, వారి యాక్చువల్ నేమ్ వస్తుంది. అప్పుడు మీరు వారిని టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇంటర్నేషనల్ కాల్స్ లోకల్ కాల్స్గా రూట్ చేస్తారు వీళ్ళు కావాలని చెప్పి. సో దట్ అది కూడా దీంట్లో ఐడెంటిఫై అవుతుంది అన్నారు. సో దిస్ యాప్ ఈస్ వెరీ యూస్ఫుల్. దీంట్లో ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఇఫ్ యూ ఆర్ రిజిస్టర్డ్ ఇన్ ఫేస్బుక్, యాపిల్కి కానీ సామ్సంగ్ కానీ అబ్జెక్షన్స్ ఏంటి దీంట్లో? వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యాప్స్ కూడా ఉంది కదా దాంట్లో, వాళ్ళ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ పెడితే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, వాళ్ళ చాలా మటుకు వాళ్ళ బిజినెస్ పోతుంది, వాళ్ళ వ్యాపారం పోతుంది. యాపిల్ది చాలా మటుకు యాపిల్ ఇన్ఫర్మేషన్ అంతా యాపిల్ స్టోర్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర. ఇది యాప్ స్టోర్ చేయనియరు. శాంసంగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర టిక్టాక్ ఎందుకు బ్యాన్ చేశారు? టిక్టాక్ ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి వీడియో మీరు చేసేది, ప్రతి మనిషి దగ్గర మీరు చాట్ చేసేది, స్నాప్చాట్ కానీ టిక్టాక్ కానీ ఎట్లాంటనా దీని ఇన్ఫర్మేషన్ అంతా చైనాకి వెళ్తుండే టిక్టాక్ నుంచి. అది దానికోసం ఆపేసి ఈవెన్ యూఎస్ గవర్నమెంట్ హెస్ డన్ ఇట్. మనం ఫస్ట్ చేసాం, దాని తర్వాత యూఎస్ గవర్నమెంట్ ఇప్పుడు టిక్టాక్నే అమ్మమన్నారు కంపెనీ యూఎస్ కంపెనీస్కి. మీ చైనీస్ వాళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. ఫస్ట్ మనం బ్యాన్ చేసాం అనుకుంటాం. అది ఓన్ వాసుదేవన్ గారు, యూ విల్ బీ రియలీ సర్ప్రైజ్డ్ అట్ హౌ ఫార్ దిస్ కెన్ గో. మన అందరిది ఆఫీస్లో బయోమెట్రిక్ సిస్టమ్ ఉంది, అటెండెన్స్ది ఉంది కదా. బయోమెట్రిక్ సిస్టంలో ఒక చిప్ ఉందా? వీళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు. అది ఏదో కంపెనీ, అది మోస్ట్లీ చైనీస్ ఉంటుంది. దాని లోపల ఉండే చిప్ రీడ్ చేసి మీ ఇన్ఫర్మేషన్ మీ హెచ్ఆర్కి పంపిస్తుంది. ఈడు వచ్చాడు పొద్దున, ఈడు సాయంత్రం వెళ్ళాడని చెప్పి, ఈ రోజు రాలేదని చెప్పి, ఏదైనా ఒక కన్సాలిడేట్ ఇన్ఫర్మేషన్. వెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ స్వీపింగ్, ఒక 6 నెలల ముందు స్వీపింగ్ చేశారు ఒకటి, అంటే కంప్లీట్ చెక్ చేశారు ఈ బయోమెట్రిక్ అటెండెన్స్. 95% ఇస్ లింక్డ్ బ్యాక్ టు నంబర్స్ ఇన్ చైనా ఆటోమేటిక్గా. ఎందుకంటే దీంట్లో వైఫై ఫెసిలిటీ ఒకటి ఉంది. ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ ఆ సిమ్ కార్డులో ఉన్న వైఫై ఫెసిలిటీ ట్రాన్స్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ చైనాకి వెళ్తుంది. ఏంటి ఉపయోగం చైనా వాడికి? డిఫెన్స్ మినిస్ట్రీలో పెట్టారనుకోండి, డిఫెన్స్ మినిస్ట్రీలో ఎవడొస్తున్నాడు ఎవడు పోతున్నాడు అని మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫెన్స్ మినిస్ట్రీ స్టాఫ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఢిల్లీలో, చైనీస్ వాళ్ళ దగ్గర. మీరు కూడంకుళం పవర్ ప్లాంట్, అటామిక్ పవర్ ప్లాంట్ ఎవరు పని చేస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, వాడికి ఏదో ఐటీ కంపెనీ తీసుకొని పనికేం రాదు వాడికి. కానీ నేవీ దాంట్లో ఇప్పుడు ఇదే ప్రాబ్లం వస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటి బయోమెట్రిక్ సిస్టమ్స్ కానీ అన్నీ కాంప్రమైజ్ అయిపోయింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పుట్ రెస్ట్రిక్షన్ సేయింగ్ నో మోర్ చైనీస్ డివైసెస్. ముందు ఈ సీసీటీవీ ఇమేజెస్ అని చైనా నుంచి వస్తుంది, దాంట్లో కూడా ఉండే చిప్స్. మీరు ఒక ఆఫీసర్ ఉన్నారనుకోండి, మీరు సబ్మెరీన్ బేస్లో పనిచేస్తున్నారు విశాఖపట్నంలో, మీరు వచ్చి ఫేస్ రికగ్నిషన్ పెడతారు, వాడికి డైరెక్ట్గా చైనీస్ వాడికి ఆ ఫేస్ రికగ్నిషన్ వచ్చి వీడి పేరు అంకుష్ జైన్, వీడు సబ్మెరీన్లో లెఫ్టినెంట్ లేకుంటే వాడు ఆఫీసర్ డీటెయిల్స్ వచ్చేస్తుంది వాడికి. వాడు రేపు ఈయన బ్లాక్మెయిల్ చేయొచ్చు, మార్ఫ్ చేసి ఒక ఇమేజ్ పంపించవచ్చు, వాడు ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ అయిపోతాడు, వాడు బ్లాక్మెయిల్ చేస్తారు వాడిని, అన్నీ చేయొచ్చు. సో ఇది కాకుండా ఉండడానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకోసం మన కోసం తీసుకొచ్చిన యాప్ ఇది. సో నేను మాట్లాడే ముందు నేను నా దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాను పొద్దున, ఇవాళ నా ఫేస్బుక్లో కూడా పెట్టాను. నాకు ఏ ప్రాబ్లం అనిపించట్లేదు, బికాస్ ఐ డోంట్ డూ ఎనీ ఇల్లీగల్. ఇంకా యూ మేడ్ ఎ మెన్షన్ అబౌట్ టెర్రరిస్ట్ యాక్టివిటీ, అదేమన్నా బయటపడుతుందని భయమా ఆ గ్రూప్స్కి? డెఫినెట్గా బయటపడుతుంది. ఈ పెగసస్ యాప్ అని చెప్పి వీళ్ళందరూ పెద్ద గొడవ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు, మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు. సుప్రీంకోర్టు దాన్ని ఒక కమిటీ పెట్టారు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి, టెక్నికల్ కమిటీని పెట్టి, వీరు మీ ఫోన్ ఎవరెవరు, రాహుల్ గాంధీ, అప్పుడు సీతారాం యెచూరి గారు ఉన్నారు, అది కాకుండా చాలామంది ఆపోజిషన్ లీడర్, జర్నలిస్ట్, వీళ్ళందరూ చెప్పారు మా ఫోన్లు కాంప్రమైజ్ అయి ఉంది, మాకు మెసేజ్లు వస్తున్నాయి యాపిల్ దగ్గర నుంచి, దట్ యువర్ ఫోన్ మే బీ అండర్ సర్వైలెన్స్. అది యాపిల్ది ఒక జనరల్ మెసేజ్. అది 95% ఫోన్స్కి యాపిల్ ఈ మెసేజ్ అక్రాస్ ద కంట్రీస్ పంపించారు, భారతదేశంలో ఒకటే కాదు, అక్రాస్ ద గ్లోబ్. మీ ఫోన్లో బహుశా మాల్వేర్ ఉండొచ్చు, మీరు చెక్ చేసుకోండి, యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోండి అని ఒక జనరల్ మెసేజ్ వస్తుంది. మనకు కూడా మీరు విండోస్ ఆపరేట్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్లో అప్పుడప్పుడు మెసేజ్ వస్తుంది, యువర్ యాంటీవైరస్ ఇస్ అవుట్ ఆఫ్ డేట్, ప్లీజ్ ఇన్స్టాల్ ఇట్ అని, బికాజ్ ఇట్ ఈస్ చెకింగ్. ఇదే చెప్తున్నాం మనం ఎప్పుడు అనుకుంటాం విండోస్కి, మీకు ఎట్లా తెలుసండి విండోస్కి మీ యాంటీవైరస్ పోయిందని? విండోస్ అప్డేట్ ఉంది, నెక్స్ట్ అప్డేట్, ఈవెన్ మీ ఫోన్లో ఆక్సిజన్ అప్డేట్ ఉంటుంది ఆండ్రాయిడ్లో, వాళ్ళకి ఎట్లా తెలుసండి మీ పాత వర్షన్ ఉందని మీ దగ్గర? నెక్స్ట్ వర్షన్కి అప్లోడ్ పైకి వెళ్ళడానికి టు స్కేల్ అప్ టు అప్లోడ్ ద నెక్స్ట్ వర్షన్, వాళ్ళకి ఎట్లా తెలుసు? దే నో వాట్ ఈస్ ఇన్ యువర్ ఫోన్. మీరు యాక్సెస్ ఇస్తున్నప్పుడు మీ డివైసెస్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసినప్పుడు, ఇట్ విల్ యాక్సెస్ యువర్ ఫోటోగ్రాఫ్స్. మీ ఫోన్లో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫ్ ఫేస్బుక్ కూడా దగ్గర ఉంటుంది.
మీరు చూసుంటుంది అప్పుడు మీకు మెసేజెస్ వస్తుంది ఫేస్బుక్ నుంచి 2 years బిఫోర్ ఈ ఫోటో అని చెప్పి వాడి మెమరీలో ఉంటుంది, వాడి మెమరీలో ఉంది అది, వాడు స్టోర్ చేసుకున్నాడు. మీరు వాట్సాప్లో పెట్టేసుకుంటారు, ఆ ఫోన్ యాప్ మెసేజెస్ కూడా వాట్సాప్ నుంచి వాడు యాక్సెస్ చేసుకుంటాడు మీ ఫోన్ నుంచి. కానీ వాడు ఏమంటాడు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ఇప్పుడు ఈ యాప్తో ఏమవుతుందంటే ఇదంతా బ్లాక్ అయిపోతుంది. సో దానికోసం వీళ్ళు ప్యానిక్ అవుతున్నారు కంపెనీలు. గవర్నమెంట్ అగ్రీ చేయరు. యాజ్ అ డివైస్ కంపెనీ ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఇన్ ఇండియా యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. చైనా అంతే, యూఎస్ అంతే. లా ఆఫ్ ద ల్యాండ్ దే హ్యావ్ టు ఫాలో కదా సార్. గూగుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాడుకుంటున్నారని చెప్పి గూగుల్ ఒకరే కాదు, ఈవెన్ ఎక్స్ ఆల్సో, వాళ్ళకి యూరోప్లో 50 million 100 million ఫైన్ వేశారు. బట్ గూగుల్ సర్వర్స్ లేకపోతే యాపిల్ సర్వర్స్ ఇవన్నీ ఇక్కడ ఉండవు కదా సార్. ఉండవు, అదే కదా. ఈవెన్ యూకేలో మన డేటా కాంప్రమైజ్ అవుతుంది కదా, 100% కాంప్రమైజ్ అయింది ఇప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో మన మిగతా యూరోపియన్ కంట్రీస్లో ఫైన్ ఎందుకు వేస్తున్నారంటే గూగుల్ పాలసీస్ మీరు టిక్ కొట్టేస్తారు, ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏం పోయింది లేదు చెప్పి గూగుల్ డ్రైవ్ ఓకే ఎస్, గూగుల్ పే ఎస్ కొట్టేస్తారు. ఆ కండిషన్ అన్నీ మీరు యాక్సెప్ట్ చేసుకుంటారు యాప్ ఇన్స్టాల్ చేయడానికి. గూగుల్కి ఏమంటున్నారంటే యూరోప్లో యూ షుడ్ నాట్ మేక్ ఇట్ మ్యాండేటరీ, యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఆప్షన్ ఇవ్వాలి కస్టమర్కి దట్ ఐ కెన్ ఇన్స్టాల్ ఇట్ వితౌట్ యువర్ టికింగ్ దట్ బాక్స్. అది గూగుల్ చేయనియరు, ఎందుకంటే వాళ్ళకి దాని మీద బిజినెస్ వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయడానికి వెళ్ళారండి క్లియర్ ట్రిప్లో, మొన్న నాకు జరిగింది కొచ్చిన్కి వెళ్ళడానికి. ఫ్లైట్ టికెట్ చాలా రేట్ ఎక్కువ ఉంది, శబరిమల సీజన్ అని చెప్పి నేను అక్కడి నుంచి క్విట్ అయ్యి కోయంబత్తూరు వెళ్ళి చూసుకున్నాను. లాస్ట్ బుక్ చేసుకున్నాను కోయంబత్తూర్కి. మీరు బిలీవ్ చేయరు, ఇవాళ దాకా నాకు దాని మీద మెసేజెస్ వస్తున్నాయి క్లియర్ ట్రిప్ నుంచి, రెగ్యులర్ అది. దట్ మీరు క్వశ్చన్ బుకింగ్ ఇంకా కంప్లీట్ చేయలేదు, రేటు తగ్గిపోయింది 500 రూపాయలు. ఈవెన్ మీ టు గెటింగ్ మెసేజెస్. ఇట్ ఈస్ ట్రాకింగ్ యువర్ హ్యాబిట్స్. మీరు ఒక షాపింగ్ సైట్కి వెళ్ళి మీరు ఒక షర్ట్ చూశారు, బాగాలేదు కలర్ అని చెప్పేసి క్విట్ చేసి వచ్చారు. ఇట్ విల్ కీప్ పర్స్వేడింగ్ యూ. మీ కుకీస్లో ఉంటుంది అదంతా. మీరు అప్పుడప్పుడు మన దగ్గర ఉన్న ప్రేక్షకులు ఏం చేయాలంటే మీ కుకీస్, మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయండి. మీ ఫోన్లో ఉన్న బ్రౌజింగ్ హిస్టరీ, మీ ల్యాప్టాప్లో ఉన్న బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయండి. కుకీస్ అనేది మీ హ్యాబిట్ని ట్రాక్ చేస్తున్నారు వాళ్ళు. మీరు బిలీవ్ చేయరు వాసుదేవన్ గారు, మీ ఫోన్లో గూగుల్ మ్యాప్ ఉంది కదా, మీరు ఇప్పుడు మణికొండ వెళ్ళారు మొన్న ఎప్పుడో ఒకసారి, మీరు ఇంకోసారి మణికొండ వేసి అదే లొకేషన్లో వేస్తే ఇట్ విల్ టెల్ యూ పార్క్డ్ యువర్ కార్ హియర్. మీ కార్ ఎక్కడ పార్క్ చేశారని చూపిస్తుంది. అంటే మనకు తెలుసు మీరు ఎక్కడికి వెళ్ళారని, ఎక్కడ తిరిగారని తెలుసు. హౌడండి వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గర ఏం డేటా లేదంటారు, మళ్ళీ ఎట్లా చూపించారండి? మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళి బుకింగ్ చేసుకున్నారు, రెస్టారెంట్ దగ్గర దిగారు, రెస్టారెంట్ ఏదో యాప్లో బుక్ చేసుకున్నారు రెస్టారెంట్ టేబుల్స్, ఇట్ విల్ ఆస్క్ యూ టు గివ్ అ రివ్యూ ఆఫ్టర్ దాట్. ఎట్లా అంటే అది రెస్టారెంట్ వాడి దగ్గర మీ డేటా ఉంటుంది, మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు మెనూ కార్డ్ కోసం, హీ పిక్స్ అప్ దాట్ డేటా ఆల్సో. అన్నీ ప్రతి ప్లేస్లో ప్రైవసీ అనేది మనకు లేదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనదానికి మంచిదాన్ని కూడా తీసుకొచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించడం ఆపోజిషన్ లీడర్స్ వాళ్ళ పని. ఇప్పుడు ఏమన్నారు ఇండియా గారు, అక్కర్లేదు, మీరు అక్కర్లేదంటే అక్కర్లేదు, అంతే ఫినిష్. అప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావాలంటే మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు. దే ఆర్ వేరియస్ వేస్ టు ట్రాక్ యువర్ ఫోన్. ఇప్పుడు పెహల్గామ్ మ్యాసకర్ కానీ, తర్వాత వచ్చిన టెర్రరిస్ట్ అటాక్ కానీ, మొన్న జరిగిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో కానీ, వీళ్ళందరిని ఎట్లా పట్టుకున్నారు? త్రూ ద నెట్వర్క్ ఆఫ్ ఫోన్స్. వాళ్ళు ఒకరిని కాంటాక్ట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కూడా వింటున్నాడు, సంబడీ ఈజ్ చెకింగ్ దర్ ఫోన్స్, వాళ్ళ డౌట్ వచ్చి ట్రాక్ చేస్తున్నారు. ప్రతి ఫోన్లో వీళ్ళు ట్రాక్ చేయలేరు. దే హ్యావ్ అ టెక్నికల్ వే ఆఫ్ ఇంటర్ప్రెటింగ్ ఇట్. మీరు కొన్ని క్రూషియల్ వర్డ్స్ వాడతారు, బాంబ్ అని రాస్తారు, మెయిల్లో BOMB అని రాస్తారు, అది కాకుండా టెర్రర్ అని రాస్తారు, బ్లాస్ట్ అని రాస్తారు. ఆ క్రూషియల్ వర్డ్స్ పట్టుకుంటుంది. అది మీ మెయిల్ ఉండొచ్చు, మీ వాట్సాప్లో ఉండొచ్చు, మీ టెలిగ్రామ్లో ఉండొచ్చు, మీ సిగ్నల్లో ఉండొచ్చు. మన దగ్గర ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్, మిగతా వాళ్ళంతా ఈ నక్సలైట్ గ్రూప్స్, నక్సలైట్స్ ఎక్కువ లేదనుకోండి, టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎక్కువ. వాళ్ళు ఇదంతా టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ ఎందుకు వాడుతుంటే వాట్సాప్ కాంప్రమైజ్ అయిపోయిందని వాళ్ళకి ముందే డౌట్ ఉంది. దానికోసం వాళ్ళు వాట్సాప్లో కనిపించారు మీకు, దే ఆర్ యూజింగ్ టెలిగ్రామ్ ఆర్ సిగ్నల్, ఎందుకంటే దే ఆర్ హైలీ ఇన్క్రిప్టెడ్ వాట్సాప్ కన్నా. కానీ అది కూడా క్రాక్ చేయొచ్చు కావాలంటే. సో మన దగ్గర నేనేం అప్పీల్ చేస్తున్నా అంటే, సరే మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇట్స్ అప్ టు యూ, సంచార్ సాథి మాకు వద్దు, ఓకే ఫైన్. మీరు రాహుల్ గాంధీని బిలీవ్ చేస్తే ఆయన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మీకు కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు మీకు డౌట్ ఉంటే మంచిది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ని అడగండి, వాళ్ళు చెప్తారు. చాలా మటుకు ఇవాళ ఈవెన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఎకనామిక్ టైమ్స్లో కూడా బాగా ఆర్టికల్ ఒకటి వచ్చింది దాని గురించి. దాని నెగటివ్స్ పాజిటివ్స్ అన్నీ వచ్చినాయి. కరెక్ట్, గవర్నమెంట్ మీ మీద నిఘా ఉందంటే ఉందండి. మీరు సంచార్ సాథి ఇన్స్టాల్ చేశారో లేదో ఏం కానీ గవర్నమెంట్ విల్ ట్రాక్ యూ కావాలంటే. ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయన ట్రాక్ చేశారు. వాళ్ళు ఇంట్లో మాట్లాడుతున్న మాటలు కూడా ఫోన్ కాకుండా ఇంట్లో మాట్లాడుతున్న, బెడ్రూమ్లో మాట్లాడుతున్న మాటలు కూడా ట్రాక్ చేశారంట. ఆలోచన, ఫోన్తో సంబంధం లేకుండా
దానికోసం మోదీ గారు కానీ పుటిన్ గారు కానీ ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఏ హోటల్లో ఉన్నా కానీ వాళ్ళు హోటల్ 1 వీక్ ముందు టేక్ ఓవర్ చేసుకుంటారు. ప్రతి కొన చాప్ కొడతారు వాళ్ళు. ఈ టేబుల్ కింద ఏముంది మొత్తం చెక్ చేస్తారు, టేబుల్ అంతా. దాని కింద మైక్రోఫోన్ ఉందా, దాని కింద కెమెరాలు ఉన్నాయా, బగ్స్ ఉన్నాయి, గోడ అయినా బగ్స్ ఉన్నాయి, మొత్తం చెక్ చేస్తారు వాళ్ళు ప్రతి దానికి. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కావాలని చెప్పి మ్యూజిక్ లెవెల్ పెంచుతారు, లేకుంటే జామర్లు పెట్టి పెంచుతారు దాన్ని వైపౌట్ అవుట్ చేయడానికి. ఇది మీరు ఆలోచించండి, ఒక హెడ్ ఆఫ్ స్టేట్ని ట్రాక్ చేస్తున్నారంటే మన ప్రజల సంగతి ఏంటి? ఒకటి మనకు సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ కావాలంటే ఎస్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఇట్. అదే పెగాసస్ గవర్నమెంట్ నా మీద స్పూఫింగ్ చేస్తుంది, గవర్నమెంట్ నా ఇన్ఫర్మేషన్ అంటే మీరేదో తప్పు చేస్తున్నారు, దానికోసం మీరు భయపడుతున్నారు. మీరు తప్పు చేయకపోతే మీరేం చెప్తారు, నాకేం లేదు, నథింగ్ టు హైడ్, మీరు ఏం కావాలంటే చెక్ చేసుకోండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ మెయిల్ పంపిస్తున్నాను, ఏ మెసేజ్ పంపిస్తున్నాను, ఏ ఫోటోలు తీసుకున్నాను, అన్నీ నాది ఓపెన్ ఫైల్, నా లైఫే ఓపెన్, యూ టేక్ ఇట్. కానీ నేనేదో అక్కడిక్కడ సీక్రెట్గా చేస్తున్నానంటే డెఫినెట్గా గవర్నమెంట్ మిమ్మల్ని పట్టుకుంటారు. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, మీరు ఎవరితోనో కన్వర్జేషన్ చేస్తున్నారు, మీరు ఎక్కడో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, హవాలా చేస్తున్నారు, క్రిప్టో కరెన్సీ చేస్తున్నారు అంటే డెఫినెట్గా గవర్నమెంట్ పట్టుకుంటారు. అది ఈవెన్ పైరసీ ఆఫ్ మూవీస్, ఐ బొమ్మ అని మనం ఒకటి పట్టుకుని, వీళ్ళందరిది పట్టుకునేది ఆల్ కమింగ్ త్రూ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటాం మనం. మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎప్పుడు పోదు వాసుదేవన్ గారు. 10 సంవత్సరాల దాకా మనం చనిపోయిన తర్వాత కూడా మన డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంటుంది ఎక్కడో ప్లేసెస్లో. అండ్ దాన్ని గవర్నమెంట్ డెఫినెట్గా ట్రాక్ చేసి, మీరు అనుకుంటారు వాట్సాప్ నుంచి నేను డిలీట్ చేసేస్తే మొత్తం మెసేజ్లు అన్నీ పోయిందని చెప్పి. ఇట్ ఈస్ అ ఫెలసీ. రిట్రీవ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఏజెన్సీస్కి రిట్రీవ్. చాలా కేసుల్లో చూస్తున్నాం కదండి. అదే వాళ్ళు దే విల్ అప్రోచ్ మెటా, ఆల్ దే విల్ అప్రోచ్ వాట్సాప్ అండ్ దే విల్ టెల్ దమ్ బాస్ ఇది క్రిమినల్ కేసు ఉంది, ఇది ఒక మర్డర్ కేసు ఉంది, టెర్రరిస్ట్ కేసు ఉంది, ఓ రేప్ కేసు ఉంది, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, దిస్ ఇస్ ద కాపీ ఆఫ్ ద ఎఫ్ఐఆర్ అంటే వీళ్ళు ఇవ్వాల్సిందే. వాళ్ళు మొత్తం రిట్రీవ్ చేస్తారు, మీరు డిలీట్ చేసిందంతా. మెయిల్స్ నుంచి మెయిల్స్ డిలీట్ చేస్తారు, అక్కడి నుంచి కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కానీ మీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉంటుంది. కానీ నా పర్సనల్ అడ్వైస్, ఎస్ యూ ఆస్క్ అన్ ఎక్స్పర్ట్. కానీ నేనైతే నా ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నాను, నేను చాలామంది దగ్గర మాట్లాడాను, వాళ్ళు చెప్పేది దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. స్పెషలీ వన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్, మీకు డౌట్ ఉండకూడదు. ఎందుకంటే మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ లైక్ మెటా కానీ ఫేస్బుక్, అంటే ఫేస్బుక్, మెటా, ట్విట్టర్ లాంటి ఆర్గనైజేషన్, యూట్యూబ్ లాంటి, గూగుల్ ట్రస్ట్ చేసిన, వీళ్ళు గవర్నమెంట్ ఎందుకు ట్రస్ట్ చేయట్లేదు? మీరు ఎవడో ఫారినర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, వాడు ఎక్కడో కూర్చొని మీరు యూట్యూబ్ ఏం చూస్తున్నాడు వాడు చూస్తున్నాడు. మీరు యూట్యూబ్ చూస్తే ఒకసారి మీకు అదే జానర్లో వీడియోస్ వస్తుంది మీకు, అంటే మీరు ఏం చూస్తున్నారని వాడికి తెలుసు. యూట్యూబ్కి మీరు ఎట్లాంటి వీడియోలు చూస్తున్నారో తెలుసు, దాన్ని బట్టి నెక్స్ట్ మీరు చూస్తున్నప్పుడు యూట్యూబ్కి వెళ్ళిన అదే వీడియోలు వస్తాయి రికమెండేషన్లో. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అది మనం అర్థం చేసుకుంటలేదు. మన ఇప్పుడు ఫైనల్గా సార్, ఈ యాపిల్, శాంసంగ్ వీటికి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేయాల్సిందే. దే డోంట్ హ్యావ్ ఎ చాయిస్. సో వాళ్ళు అదర్వైజ్ దాట్ టు క్లోజ్ డౌన్ దేర్ షట్టర్స్ ఇన్ ఇండియా. చేయరు వాళ్ళకి తెలుసు. కానీ ఒక డాన్స్ డ్రామా చేయాలి కదా ఎప్పుడైనా. మేము చేయము. యాపిల్ డివైసెస్ అన్నిటికంటే సెక్యూర్ డివైసెస్ లోకంలో, ఎవరు యాపిల్ డివైస్ అని చేయాలి. కరెక్ట్, యాపిల్ టు సర్టన్ ఎక్స్టెంట్. ఈవెన్ టెర్రరిస్ట్ కేసెస్, మొన్న కూడా యూఎస్లో ఒక టెర్రర్ కేసు జరిగినప్పుడు 2 సంవత్సరాల ముందు, ఐ ఫర్గెట్ ద ఇన్సిడెంట్, వాళ్ళు యాపిల్ ఫోన్ అన్లాక్ చేయమని చెప్పారు యాపిల్. వాడు చనిపోయాడు టెర్రరిస్ట్, కానీ వాడు ఫేస్ ఐడెంటిఫికేషన్తోనే ఫోన్ ఓపెన్ చేయొచ్చు, చేయలేకపోతున్నారు. సో దే ఆస్క్డ్ యాపిల్ టు ఓపెన్ ద ఫోన్, చేయరని చెప్తే లాస్ట్లో కోర్టుకి తీసుకెళ్లారు వాళ్ళు. అవును సార్. డోంట్ రిమెంబర్ వాట్ హ్యాపెండ్ ఎవెన్చువల్లీ దట్ కేస్, బట్ ఇన్ఫర్మేషన్ అక్కడ దాకా సీక్రెట్గా ఉంచుకుంటారు యాపిల్ వాళ్ళ కొంచెం. కానీ అట్ ద సేమ్ టైం ఆండ్రాయిడ్ ఫోన్స్కి అంత సెక్యూరిటీ లేదు, ఎందుకంటే కాస్ట్ కూడా మీకు తెలిసిపోతుంది. కాస్ట్ వైజ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ చీపర్ దాన్ యాపిల్ ఫోన్స్. అంటే నాట్ జస్ట్ ఫీచర్స్, కానీ సెక్యూరిటీ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్లో మీరు ఏ యాప్ కానీ అట్లా డౌన్లోడ్ చేసుకోలేరు. చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. ఈవెన్ ఇఫ్ ఇట్ బై ఐప్యాడ్ ఆల్సో రెస్ట్రిక్షన్స్ ఉంటుంది దాంట్లో. నా ఐప్యాడ్లో నేను చాలా మటుకు ఐ కెనాట్ డౌన్లోడ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంట్, రెస్ట్రిక్షన్స్ ఉంది దాని మీద. ఇదంతా చూస్తే డెఫినెట్గా ద ఓవరాల్ పిక్చర్ ఇస్ వెరీ క్లియర్. మీరు మీ ఇన్ఫర్మేషన్ సెక్యూర్గా ఉంచుకోవాలంటే ఎస్ యూ కెన్ ఐదర్ సబ్స్క్రైబ్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్, ఇట్స్ అప్ టు యూ. కానీ దీంట్లో ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంది. దీంట్లో యాంటీ స్పూఫింగ్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేస్తున్నారు, మీకు ఫ్రాడ్లెంట్ కాల్స్ కంట్రోల్ చేస్తున్నారు, ఫ్రాడ్లెంట్ ఫైల్స్ని కంటిన్యూ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ కాల్స్ లోకల్ కాల్స్గా స్పూఫ్ చేస్తున్నారు. దాని కూడా విత్ సంచార్ సాథీ ఇంటర్నేషనల్ కాల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, దాంట్లో ఫెసిలిటీ ఉంది. సస్పిషియస్ కాల్స్ మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు. నాకు ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కాల్ వచ్చింది ఈ నెంబర్ నుంచి, దిస్ లుక్స్ వెరీ సస్పిషియస్ అని చెప్తే, అది మీరు ఆ ట్యాప్ చేసి ఆ నెంబర్ ఎంటర్ చేస్తే అది డైరెక్ట్ వాళ్ళ డేటాబేస్కి వెళ్ళిపోతుంది. అది ఢిల్లీలో ఎక్కడుంది, కానీ దెన్ దే విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ హూ ఆర్ దే సార్. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం థాయిలాండ్ నుంచి కానీ మయన్మార్ వైపు నుంచి మొత్తం స్కామ్లు అన్నీ నడుస్తుంది. డిజిటల్ అరెస్టు, అది ఇది అన్ని ట్రేడింగ్ స్కామ్లు, వాట్సాప్ స్కామ్లు, యూట్యూబ్ స్కామ్. హెల్ప్ ఆఫ్ సంచార్ సాథీ చాలా మటుకు అరికట్టొచ్చు.
అండ్ గవర్నమెంట్ కూడా ప్రతి సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అదే చెప్తున్నారు, మీరు మీ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా పెంచండి. డివైసెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎందుకంటే మన అందరు ఇప్పుడు 99.999% వీఆర్ ఆల్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. అక్కడే ఈ కాంప్రమైజ్ అంతా జరుగుతుంది. ఏదో తెలియని యాప్, తెలియని వీడియోలు క్లిక్ చేసి ఏదో ఎవడో పంపించే లింకులు క్లిక్ చేస్తే డెఫినెట్లీ యువర్ ఫోన్ విల్ బీ కాంప్రమైజ్డ్. అండ్ ఇప్పుడున్న దాంట్లో మీ ఫోన్లో అన్నీ ఉంటుంది, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ గూగుల్ పే నుంచి అన్నీ మీ ఫోన్లో ఉంటుంది, అండ్ ఇట్ కెన్ బీ కాంప్రమైజ్డ్. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, సంచార్ సాథీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ది పబ్లిక్, ఈ దేశ పౌరుల వాళ్ళ భద్రత కోసం పెట్టిన యాప్. ఎక్కడో మెటానో లేకపోతే మరొకళ్ళు యాప్లో శాంసంగ్ వీళ్ళ దగ్గర మన డేటా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన దేశంలో భారతీయ సంస్థ దగ్గర ఉంటే తప్పేంటి? రెండోది, ఎవరి దగ్గర ఉన్న డేటాని రకరకాల పర్పసెస్ కోసం వాళ్ళు ఉపయోగిస్తున్నారు. సంచార్ సాథీ వల్ల ఏంటంటే మనకు సంబంధించిన సమాచారం ఎవరైనా దొంగతనంగా వాళ్ళు సేకరిస్తున్నా కూడా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది, మీ ఫోన్స్ ఏమన్నా పోగొట్టుకుంటే దాన్ని ట్రాక్ చేసే ఒక ఫెసిలిటీ కూడా ఇందులో ఉంది. మూడు, ఇప్పుడే సురేష్ గారు చెప్పారు, దాదాపు 20 లక్షల ఫోన్లు దొంగతనం. ఇవన్నీ బంగ్లాదేశ్కో లేకపోతే ఇంకోటో పక్క దేశ నేపాల్కో అట్లా పోతుంటే పట్టుకున్నారంట. మీ ఫోన్ పోతే ట్రాక్ చేసుకోవడానికి ఇమీడియట్గా దీంట్లో ఒక ఫెసిలిటీ యాప్లో ఉంది. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది పౌరుల భద్రత. ఈ దేశంలో పౌరుల భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న ఒక చర్య. చేసుకుంటారా, యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారా, సంతోషం, అది మీ మంచి కోసం. చేసుకోరా, అది మీ బాధ. కానీ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మాత్రం వచ్చే మొబైల్స్లో ఖచ్చితంగా యాప్ ఇన్స్టాల్ అయ్యి వస్తుంది. ఎవరైనా మొండికేసిన మొరాయించిన ఈ గూగుల్ లేకపోతే సామ్సంగ్ రేపొద్దున మళ్ళీ వాళ్ళు దిగి రావాల్సిందే, నేలకు దిగి రావాల్సిందే. సో ఇది యాప్కి సంబంధించిన సమగ్ర సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, సురేష్ గారు.